నమస్కారం. ఈ వీడియో స్పెషల్ హాసినికిరణ్స్ గార్డెన్ ఫ్రెష్ మెంతి కూరతో మజ్జిగ చారు రెసిపీ మీ అందరి కోసం. ప్రొసీజర్ చూసేద్దామా? 2.5 కప్స్ పెరుగు తీసుకుని బాగా బీట్ చేసుకోండి. ఈ మజ్జిగ చారు కొంచెం థిక్గానే ఉంటే బాగుంటుంది. 1/4 కప్ నీళ్ళు పోసి బీట్ చేస్తే కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. లంప్స్ లేకుండా కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్స్ చేయండి. ఉల్లిపాయలు మీరు స్లైసెస్ కూడా చేయొచ్చు, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా బాగా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ తాలింపుకి ఆయిల్ హీట్ చేసి అందులో ముందుగా ఆవాలు చిటపట్లాడిన తర్వాత మినప్పప్పు, వెల్లుల్లిపాయలు చీరికల కింద వేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మెంతాకు వేసి మిక్స్ చేసుకోండి. ఆకుని బాగా చిన్న పీసెస్ కింద చాప్ చేయదు. చేదు రాకుండా ఉండాలి అంటే కొంచెం హోల్ లీఫ్ కానీ వేసి ఆకు బాగా మగ్గనివ్వాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఎక్కువ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఇట్లాగా తలకొట్టిన వెల్లుల్లిపాయలు ఇంకొక 2 వేసుకోవచ్చు. ఓవర్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయని ఇట్లా పచ్చి వెల్లుల్లిపాయలను కూడా లాస్ట్లో వేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కారం యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉంచి ఆకు యాడ్ చేస్తే ఫ్లేమ్ పెద్దగా అయ్యే డేంజర్ ఉంది కనుక ఆఫ్ చేసాకే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ తాలింపుని బీట్ చేసి ఉంచిన మజ్జిగలో యాడ్ చేసి బాగా కలుపుకోండి. అంతే, చాలా సింపుల్గా మెంతి మజ్జిగ చారు రెడీ అయిపోయింది. గుర్తుంచుకోండి, స్టవ్ ఆఫ్ చేసి మేథీ లీవ్స్ యాడ్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.